హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ మౌద్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌద్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాకు పనుండి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో శిల్పారామంకి వెళ్ళాము. శిల్పారామంలో ఏమేమి చేసాము ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. హైటెక్ సిటీ పక్కనే ఉంటుందండి శిల్పారామము. ఒక సైడ్ హైటెక్ సిటీ ఉంటుంది, ఇంకొక సైడ్ శిల్పారామం ఉంటుంది. రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. సో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. హైటెక్ సిటీ దగ్గరకు వస్తే శిల్పారామం అని అడిగితే ఎవరైనా చెప్తారనమాట, రెండు పక్క పక్కనే ఉండటం వల్ల. సో ఇది మా బుడ్డిదనమాట, మా ఫ్రెండ్ కూతురు. సో దాన్ని కూడా వేసుకొని వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాము. సాటర్డే సండే హాలిడే కదా, సో మేమైతే సాటర్డే రోజు వెళ్ళాము. సో సాటర్డే అవ్వడం వల్ల చాలా క్రౌడ్ ఉన్నింది, చాలా మంది అయితే వచ్చారు జనాలు. సో మేమైతే అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. సో కొంచెం తక్కువ మందే ఉంటారులే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు శిల్పారామం చూడకుండా ఉంటారా, తక్కువ మందే ఉంటారులే అన్నట్టు వెళ్ళాం మేమైతే. సో చాలా మంది అయితే వచ్చారు. ఆ రోజు ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ జరుగుతుందన్నమాట శిల్పారామంలో, అందుకే ఇంత క్రౌడ్ వచ్చారని నేను అనుకున్నాను. సో ఆటో పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా అనమాట, అంతమంది అయితే వచ్చారు. సో ఇప్పుడు ఆటో దిగి లోపలికి అయితే వెళ్తున్నాము. శిల్పారామం లోపల చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను, ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు. బట్ అప్పుడు ఏంటంటే కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అసలు లోపల మొత్తం అయినాయా లేవా చూద్దాం ఒకసారి అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గర, ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట ఇది. అందుకని చెప్పి దగ్గరగా ఉంది కదా, సరదాగా అట్లా వెళ్ళొద్దాం పని అని అందరం అయితే వెళ్ళాము. సో నేనైతే వీడియో షూట్ చేశాను అనమాట. చాలా మంచిగా ఉంటుంది. సో ఆ ఓల్డెన్ డేస్ అన్నిటినీ మనకు గుర్తు చేస్తుంది అనమాట శిల్పారామము. అప్పుడు రోజులలో పల్లెటూర్లలో ఎలా ఉండేవి ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడంటే చాలా మోడ్రన్గా వచ్చేసిన తర్వాత మనకి అమ్మమ్మ వాళ్ళ కాలంలో అసలు ఎట్లా ఉండేది ఏంటి అనేది ఏం తెలియదు మన పిల్లల జనరేషన్కి అయితే కదా. సో ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే, సో ఒకప్పుడు ఇలా ఉండేవి మొత్తం అని మన పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు అనమాట. సో చాలా మంచిగా అయితే ఉంటుంది. లోపలైతే అసలు ఆ మ్యూజిక్ అట్మాస్ఫియర్ చూస్తేనే అసలుకి చాలా హ్యాపీగా, అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్. సో అంత బాగుంటుంది శిల్పారామం లోపల. సో మా బుడ్డిదైతే బాగా ఎగ్జైట్ అవుతుంది లోపలికి వెళ్ళడానికి. సో దానికి కూడా చాలా నచ్చింది అనమాట ఆ ప్లేస్. చాలా మంచిగా ఉంది. అసలు ఏడుస్తుందేమో అనుకున్నా కానీ అస్సలు ఏడవలేదు. సో బయటకు వచ్చేంతవరకు చాలా బాగుంది అన్నమాట. బంగారు తల్లి చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసింది. సో స్టార్టింగ్లోనే వినాయకుడి విగ్రహం ఉంది. అసలు చూడండి ఎంత మంచిగా ఉందంటే ఆర్కిటెక్ట్, అసలు నాకైతే పిచ్చ నచ్చేసింది అనమాట. చాలా బాగుంది. సో ఎవరైనా సరే ఫస్ట్ శిల్పారామం చూసొచ్చి తర్వాత షాపింగ్ పెట్టుకుంటారు. ఫస్ట్ మేమైతే షాపింగ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో దగ్గరగా ఉంది కదా, ఇటే వెళ్ళిపోదామని. దట్టు మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సో చీకటి పడిపోతే ఏం కనిపించవు. సో ముందైతే ఇటు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము మేము షాపింగ్ దగ్గరికి. సో అవి మొత్తం చాలా పెద్ద వీడియో వస్తుందని చెప్పేసి నేనైతే 2 పార్ట్లు చేసి 2 పార్ట్లు పెడుతున్నాను. షాపింగ్ ఒక పార్ట్ అండ్ శిల్పారామంది ఒక పార్ట్, ఒక 2 పార్ట్లు అయితే పెడదాము అని అనుకుంటున్నాను. ఇదేమో పార్ట్ 1 అనమాట. సో షాపింగ్ది పెడుతున్నాను పార్ట్ 1లో. సో చూడండి చాలా బాగున్నాయి ఇక్కడైతే. అసలు ప్రతిదీ అండి ఎంత నచ్చినాయి అంటే నాకు అయితే, కాస్ట్ మాత్రం మామూలుగా లేదు కానీ ప్రతిదీ చాలా బాగున్నాయి. సో ఎవరైనా సరే మంచిగా షాపింగ్, ఇంట్లో మంచి డెకరేషన్ ఒకటి చేసుకోవాలి అని అనుకుంటే ఇంట్లో శిల్పారామంలో దొరకందంటూ ఉండదన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళి మీరు కానీ పెట్టుకున్నారంటే మీ ఇల్లు లుక్కే మారిపోద్ది. అంత మంచిగా మనం డెకార్ చేసుకోవచ్చు ఇంటిని. డెకార్ ఐటమ్సే నాకు ఎక్కువ నచ్చినాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. సొంత ఇల్లు ఉన్న వాళ్ళైతే మంచిగా డెకార్ చేసుకోవచ్చు. మన అద్దెంట్లో అయితే అటు ఇటు తిప్పుతాం కాబట్టి అవి పాడైపోతాయి, కొన్నా వేస్టే. అసలు సొంత ఇల్లు పర్మనెంట్గా అక్కడే ఉండిపోయే వాళ్ళకైతే చాలా మంచిగా అయితే డెకార్ చేసుకోవచ్చు. ఈ కృష్ణుడి విగ్రహం చూడండి అసలు ఎంత మంచిగా ఉందో, నాకైతే చాలా నచ్చింది అన్నమాట. సో ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ చాలా కన్నుల పండగలా ఉంది చూడడానికైతే. అసలుకి థీమా మోడల్ చూడండి, ఇంకా ఈ కృష్ణుడు అయితే ఇట్లా ఆకులు వచ్చి అసలు ఎంత బాగుందో కదా, చూడడానికి చాలా మంచిగా అనిపించింది. సో చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిల్లోనే. ఇవి అండ్ వినాయకుడిది అండ్ మళ్ళీ కృష్ణుడి దాంట్లోని నవరత్నాల మోడల్ ఒకటి అండ్ ఏనుగులు, అసలు ఎంత మంచిగా ఉన్నాయి ఇవైతే చూడడానికైతే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మంచిగా ఎవరైనా సరే లైక్ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఒక 2 చెట్లు మంచి
మంచి చెట్లు నాటి ఇట్లాంటివి మంచిగా డెకార్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది చూడడానికి. బట్ అలాంటివన్నీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే కుదురుతుంది. సొంత ఇల్లు లేని వాళ్ళు మళ్ళీ అన్నీ మోసుకొని పోవాలంటే పెద్ద తలకాయ నొప్పి అనమాట. వాళ్ళకైతే కుదరదు, వాళ్ళకైతే అసలు పెట్టుకోవద్దనే చెప్తాను నేను. సొంత ఇల్లు ఉన్న వాళ్ళైతే ఇలాంటివన్నీ కొనుక్కొని మంచిగా డెకార్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే రకరకాలు ఉన్నాయన్నమాట. పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ అని ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ అయితే పర్వాలేదు, హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం రీజనబుల్ అనిపించింది. కాస్ట్ మామూలుగానే ఉన్నాయి. సో అవన్నీ చాలా బాగున్నాయి. టాప్స్, ఇక్కడ బట్టలు కూడా అండి చాలా క్వాలిటీ బట్టలు దొరుకుతాయి. కాకపోతే అంటే ప్యూర్ కాటన్ అంటారు కదా, అవి దొరుకుతాయి అన్నమాట చిన్నపిల్లలకి. బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఇక్కడ. బట్టలు మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ. బట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటాయి బట్టలు మాత్రం. అంటే వాళ్ళు ఊలుతో అల్లినవి అవన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి ఇక్కడ. చాలా మంచిగా అయితే ఉంటాయి. ఇట్లా అసలు ఇవి ఎక్కువ అన్నమాట. ఏంటి అంటే ఇంట్లో డెకార్ చేసుకునే ఐటమ్స్ అయితే ఎక్కువ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా అంతర్లు చూడండి అసలు ఎంత బాగున్నాయి, స్టీల్ చెక్కవి. అసలు ఈ పిట్టగోళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. వాళ్ళే తయారు చేస్తారంటే ఈ పిట్టగోళ్ళన్నీ. సో అసలు ఎంత మంచిగా ఉన్నాయో తెలుసా. వీటిల్లో ఒక గూడు కొనుక్కొని మనం ఒక పిట్టను కూడా పెంచుకోవచ్చు లోపల. అంత స్పేస్ అయితే ఉంది దీని లోపల. సో చాలా బాగున్నాయి. ఒరిజినల్ పిట్టను ఒక దాన్ని పెంచుకోవచ్చు మనం. చాలా మంచిగా ఉన్నాయి గూళ్ళ దగ్గర. అసలు ఒరిజినల్ చూసినట్టే అనిపించింది నాకైతే ఫస్ట్ చూసినప్పుడు. నిజంగా అసలు అంత మంచిగా తయారు చేశారు, చేత్తోనే అల్లుతారంట వీటిని గూళ్ళని. సో చాలా మంచిగా అయితే అల్లారు. ఇవన్నీ వచ్చేసి కమ్మలు ఉంటాయి కదా, స్టడ్స్, అవి అనమాట. అవి రాయితోటి ఒక అంటే పాలిష్డ్ రాయి ఉంటుంది కదా, ఆ రాయిని కట్ చేసి దాన్ని కమ్మల్లాగా తయారు చేసి అక్కడ పెట్టారనమాట. సో అవి కూడా చాలా మంచిగా అనిపించినాయి. ఈ మధ్య ఇప్పుడు గోల్డ్ అంటే 1 గ్రామ్ గోల్డ్ ఇవి తక్కువైపోయి సిల్వర్ జ్యువెలరీ బాగా వేసుకుంటున్నారు అందరూ. ఎక్కువ సిల్వర్ జ్యువెలరీనే పెట్టినారనమాట ఇక్కడ. అసలు నాకు ఎక్కడో రేర్గా 1-2 కనిపించినాయి అంతే. నార్మల్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ లాంటి జ్యువెలరీ చాలా తక్కువగా కనిపించినాయి. ఎక్కువ నాకు ఇవే కనిపించినాయి. సో సిల్వర్ జ్యువెలరీ బాగా వేసుకుంటున్నారు, మంచిగా ట్రెండింగ్ ఉంది కాబట్టి ఎక్కువ ఇవే పెట్టారేమో అని అనుకున్నాను. అసలు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కటి, ఎంత స్టైలిష్గా ఎంత మోడల్గా తయారు చేశారో అసలు. అవి చూసి నాకైతే అనిపించింది నిజంగా అన్నీ వేలు పెట్టి గోల్డ్ కొనుక్కునే బదులు ఇలాంటివి కొనుక్కుంటే మంచిగా సేఫ్గా ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు. సో మంచి ఒక మోడల్ వేసుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది అనిపించింది నాకు. సో చాలా బాగున్నాయి అన్నీ. ఇవన్నీ క్లాత్స్ అనమాట. క్లాత్లు ఏముంది ఎప్పుడు మామూలుగా మనం చూసేవి కదా, బట్ క్వాలిటీ చాలా బాగుంటాయి క్లాత్లు. అందుకనే క్లాత్లు అయితే ఎక్కువ చూపించలేదు. మొత్తం ఇదంతా షాపింగే. సో మనం బాగా 1,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని వెళ్ళి షాపింగ్ చేసుకోవాలంటే ఒక 10 నిమిషాలలో ఖర్చు పెట్టచ్చు. శిల్పారామం వెళ్తే 1,00,000 రూపాయలు తీసుకెళ్ళినా అన్ని ఐటమ్స్ అంత క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి. బట్ కాస్ట్ మాత్రం నిజంగా ఎక్కువ అనిపించింది. సో చాలా బాగున్నాయి. ఇవన్నీ ల్యాంప్స్ అనమాట. ల్యాంప్స్ చూడండి, రకరకాల ల్యాంప్స్ అసలు చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఎంతగా వాళ్ళు ఓన్గా తయారు చేసినవి అన్నమాట ఇవి. సో చాలా మంచిగా ఉన్నాయి ఈ ల్యాంప్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ చూసాము చాలాసేపు. సో ఇవి వచ్చేసి మంచిగా అంటే ఒకటి షాప్లో ఉన్న మోడల్ ఇంకొక షాప్లో లేవన్నమాట. అంత అందంగా ఉన్నాయి అసలు డెకార్ ఐటమ్స్ అయితే. ఇవి చిలకలు అయితే భలే ఉన్నాయి కానీ కాస్ట్ చెప్పగానే వద్దులన్నా ఉంచుకో అని చెప్పాము. సో అంత ఎక్కువ చెప్పినాడు అనమాట కాస్ట్. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి 350 చెప్పినాడు. అసలు ఈ ఫ్రేమ్ చూస్తే నాకు మైండ్ పోయిందనమాట. అసలు ఏమైనా ఉందా ఫ్రేమ్లో? జస్ట్ ఒక ఫోటో, కాకపోతే అది మన ఏమంటారు మన సాంప్రదాయాన్ని తెలిపేటట్టుంది. దానికి 750 చెప్పిండు అన్నమాట అది. సో జస్ట్ ఒక ఆర్ట్ని ఎవరికైనా చెప్పడగలం అంతే. ఆ ఫ్రేమ్ వచ్చేసి 750 అని చెప్పగానే వద్దులన్నా నీ దగ్గరే పెట్టేస్తున్నా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో అది కూడా చిలకలు ఎంత అందంగా ఉందో చూడడానికి. అది కూడా అంతే చెప్పినాడు. ఆల్మోస్ట్ 300 to 500 దాకా చెప్పినాడు అనమాట. సో వెరీ చీప్ అన్న నీ దగ్గర అని చెప్పేసి ఇంకొచ్చేసాము. సో వాళ్ళకి తెలుగు రాదు ముందు, సో అది బెనిఫిట్ అనమాట. సో తెలుగు వస్తే ఇంకా కొద్దిగా ఏదైనా బార్గెయిన్ చేయడానికి కొంచెం ఛాన్సెస్ ఉండేవేమో. హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు రీజనబుల్ అనిపించింది. ఒక్కొక్కటి 300, 400, 500 అలా కొంచెం మన బడ్జెట్కి తగ్గట్టు ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్స్. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనం మంచిగా తీసుకోవచ్చు. మిగతా అన్నీ కాస్ట్ ఎక్కువ అనిపించినాయి నాకు.
అదొక్కటే కొంచెం తక్కువ అనిపించినాయి. సో ఇవి మొత్తం పూసలు అన్నమాట, రకరకాల పూసలు ఉన్నాయి. ఆ పూసల్ని మనం తీసుకొని మనకు నచ్చినట్టుగా అల్లించుకోవచ్చు, లేదా అల్లిన పూసలే ఉంటాయి అన్నమాట. చాలా రకాల పూసలు అయితే ఉన్నాయి. ఇదిగో ఈ పూసలు చూసారా, ఇవి చూస్తే నాకు చిన్న చిన్న రాళ్ళకి బొక్కలేసి దారం దూర్చి ఇచ్చినట్టుంది అనిపించింది నాకు. అలా చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, రంగురాళ్ళు, ఆ రంగురాళ్ళకి బొక్కలేసి దారం అల్లినట్టున్నాయి అన్నమాట చూడ్డానికి. అవి అసలు లుక్ అయితే ఎంత బాగున్నాయి అంటే అవి చాలా మంచిగా ఉన్నాయి. సో ఇవన్నీ నార్మల్ పూసలు అనమాట. అవన్నీ తీసుకొని మనకు నచ్చినట్టుగా అల్లించుకోవచ్చు. అల్లిన పూసలు అక్కడే ఉంటాయి, చాలా బాగుంటాయి వేసుకుంటే. ఏమన్నా పిల్లలకి కానీ ఆర్ఎల్స్ మనకి ఏమన్నా ట్రెడిషనల్ వేర్ కానీ, వెస్టర్న్ వేర్ వేసుకున్నా, ట్రెడిషనల్ వేర్ వేసుకున్నా, వేటికైనా సరే బాగుంటాయి వేసుకునే వాళ్ళకి. నాకు పెద్దగా పూసలు అంటే నచ్చవు, అసలు ఎందుకు ఆ పూసలు వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు ఉండదు. అందుకే ఇట్లాంటి పూసలు ఇవన్నీ నేను కొనుక్కోను అనమాట. నార్మల్గా నాకు ఎక్కువ గోల్డ్లా ఉండేవి బాగా లైక్ చేస్తాను, అట్లాంటివి ఎక్కువ తీసుకుంటాను. సో ఇవి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. అయితే ఫినిషింగ్ కానీ చాలా మంచిగా ఉంది. కాకపోతే అట్లా రంగురాల్లాగా ఉన్నాయి అనమాట. అంతంత స్టోన్స్ మనం ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి వేసుకోలేము. వేసుకునే వాళ్ళైతే మంచిగా వేసుకోవచ్చు అనమాట, చక్కగా కొనుక్కొని. సో ఇవన్నీ కాటన్ డ్రెస్సెస్ అయితే క్లాతులు చాలా బాగున్నాయి. అయితే అసలు నిజంగా చాలా మంచిగా అనిపించినాయి. ఈ స్టోన్స్ చూడండి, ఇవి చూడగానే భలే నవ్వొచ్చింది. దాని కాస్ట్ ఎంతో తెలుసా, 2500 చెప్పింది అది నాకు. సో దాన్ని చూసి మామూలు నవ్వు రాలేదు. ఒక పెద్ద సైజు స్టోన్స్ తీసుకొచ్చి బొక్కేసినట్టుంది. దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు, సేమ్. ఇది కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, అవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, అంతే తేడా. కాకపోతే ఇదేదో స్టోన్ చెప్పినాడు, దీని పేరు ఏదో పెద్దగా మర్చిపోయినాను, గుర్తులేదు. సో ఒక్క దండ వచ్చి 2500 అంట. అసలు మా ఊర్లో కానీ అది వేసుకున్నాం అనుకో, ఎవరమ్మా ఇప్పించిందని అంటారు. సో ఇక్కడ వేసుకునే వాళ్ళు అక్కడ వేసుకునే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి వేసుకోలేము. వేసుకునే వాళ్ళు అయితే చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు సీరియల్స్లో వేసుకుంటారు కదా పెద్ద పెద్దగా, అట్లానే ఉందన్నమాట. అది కూడా మనం అలవాట్లేదు కాబట్టి వేసుకోలేదు, జస్ట్ చూడడం వరకే అనమాట మన పని. సో అన్నీ చాలా బాగున్నాయి. అది కూడా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది, స్టోన్ క్వాలిటీ బాగుంది ఫస్ట్. సో స్టోన్స్ అయితే మంచిగా ఉన్నాయి. బట్ ఇవి ఫ్లవర్ వాజులు అండి, హ్యాండ్మేడ్ ఫ్లవర్ వాజులు ఇవన్నీ. అసలు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, అసలు ఫ్లవర్ వాజులు భలే చేశారు కదా, నిజంగా చాలా బాగా అల్లినారు. సో అన్నీ చాలా బాగున్నాయి ఫ్లవర్ వాజులు కూడా. నిజంగా అన్న మన సొంతిల్లు కానీ కట్టించుకుంటే ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి తీసుకుపోతా అని చెప్పొచ్చిన. సో అంత నచ్చినాయి నాకు ఫ్లవర్ వాజులు, నిజంగా చాలా బాగున్నాయి. సో చాలా మంచిగా అనిపించింది అన్నమాట. కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి వాటిల్లో అయితే. కావాలంటే మనకి హ్యాండ్మేడ్ చేసిస్తారంట మనం ఏదన్నా చెప్తే కూడా థీమ్. ఇవైతే నేను ఒరిజినల్ అనుకున్నా, సన్ఫ్లవర్. నిజంగా తెలుసా, అసలు ఒరిజినల్ చూసినట్టే అనిపించింది నాకు ఈ సన్ఫ్లవర్. నిజంగా చాలా మంచిగా చేశారన్నమాట. సో మంచిగా అయితే ఉన్నాయి. ఇంకా అట్లా చూస్తా పోతుంటే ఇవి కానొచ్చినాయి. ఇవి పురుకోసలు తల్లిండ్రండి, పురుకోసలతోటి ఇట్లా కూడా అల్లొచ్చు, ఎంత ఆర్ట్ ఉంది పురుకోసలు అని ఏడే చూసిన నేనైతే. నిజంగా ఎంత మంచిగా అల్లిండ్రు ఈ పురుకోసలతోటి. సో మనకేమో పొట్లాలకు చుట్టూ తీస్తారు కదా, వాటి నోరగా పడేస్తాము, వాళ్ళు పడేయకుండా ఇట్లా మంచిగా అల్లిండ్రు అనమాట. సో పెద్ద సైజు, కొంచెం చిన్న సైజు, ఇంకొంచెం చిన్న సైజు, దాంట్లోనే ఇంకొంచెం చిన్న సైజు, అట్లాగా సైజులు వారీగా చాలా మంచిగా అల్లిండ్రు. దాంట్లోనే కలర్స్ వేసి అమ్ముతుండ్రు అనమాట వాటికి కూడా. సో చాలా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ మనకి దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా, దేవుడి విగ్రహాల కింద వేసడానికి చాలా మంచిగా ఉంటాయి అనమాట. ఆ పురుకోసల తల్లిని అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అండి, నాకైతే ఎంత క్యూట్గా అనిపించింది ఈ హ్యాండ్ బ్యాగ్స్. నిజంగా సిల్వర్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఒక్కొక్కటి కాస్ట్ మాత్రం మామూలుగా లేదు, 2000 3000 చెప్తున్నాడు, కానీ చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. చాలా కొత్తగా ఉన్నాయి అనమాట, ట్రెండీగా. సో చిన్నపిల్లలకైనా మనకైనా ఎవరికైనా సరే ఒక పార్టీ వేర్కి వెళ్తున్నప్పుడు అలాంటి వాటి మీదకైతే చాలా బాగుంటాయి అనమాట పార్టీ వేర్కి. సో చాలా మంచిగా అనిపించినాయి. ఇవన్నీ సిల్వర్ కడాలు, ఎటు చూసినా సిల్వరియే కనిపిస్తుంది నాకైతే. ఎటు పోయినా కానీ అన్నీ అయ్యే ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ వాళ్ళందరూ మ్యాక్సిమం సిల్వరే వేసుకుంటారండి. మా సైడే కానీ ఎక్కువ గోల్డ్ అట్లాంటివన్నీ వేసుకునేది, ఇక్కడ పెద్దగా గోల్డ్ అవన్నీ వేసుకోరు. ఇవి కమ్మలు అయితే భలే నచ్చినాయి నాకు. ఒక్కొక్క కమ్మ చూడండి బండిగానంత ఉంది, సరిగా కొద్దిగా లేదు. సో చాలా మంచిగా ఉంది లుక్. అన్న దీంట్లో కొంచెం చిన్నది ఉంటే తీసుకుంటే దాన్ని, చిన్నది లేవా అంటే చిన్నవి లేవమ్మా, చిన్నవి ఎవరు పెట్టుకుంటున్నారు అసలు, ఇప్పుడు అందరు పెద్దయే పెట్టుకుంటున్నారు అన్నాడు అన్న. అందుకని ఇంకా తీసుకోలేదు. అంత పెద్ద కమ్మలు పెట్టుకుంటే చెవులు ఊడిపోతాయి అన్న, మా అమ్మ ఇంట్లోకి కూడా రానేది, చీపురు తిరిగేస్తుంది పెట్టుకుంటే అని చెప్పినాను. సో సరేలమ్మ ఆడ పెట్టన్నాడు, ఇంకా ఆడ పెట్టాను అనమాట. సో చాలా పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఇవి చూడండి, మనం
గవ్వలు ఆట ఆడుకుంటాం కదా, ఆ గవ్వలను తెచ్చి కమ్మలకు అటాచ్ చేసినట్టుంది, ఎంత పెద్దది ఉంది. ఆ కమ్మలు పెట్టుకుంటే ఇంకా నా చెవులు ఉంటాయా, ఊడిపోతాయి. సో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, చాలా బాగుంటాయి వాళ్ళకి. చాలామంది ఇప్పుడు అలాంటివి పెట్టుకుంటున్నారు. సో చాలా మంచిగా అయితే ఉన్నాయి. నేనైతే ఫన్నీగా అన్నా, నిజంగా ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ కదా, అందరు పెట్టుకుంటున్నారు. ఇవేమో జింకలు భలే తయారు చేశారు, జింకలు కూడా చాలా బాగున్నాయి. సో అన్ని డెకార్ ఐటమ్స్ చాలా ఉంటాయి. ఇది చూసారా, ఇది చూస్తే మీకు ఒక సినిమా గుర్తు రావాలి. నేను కూడా ఏదో సినిమాలో చూసాను, నాకు ఆ సినిమా పేరు గుర్తులేదు. సో అది మెల్ల వేసుకోగానే మధ్యలో రౌండ్ తిరిగి ఆ శక్తులన్నీ తనకు వస్తాయి అన్నమాట. సో నాకు అదే గుర్తొచ్చిందండి. ఆ సినిమా పేరు గుర్తులేదు కానీ నాకైతే అది ఆ దండ చూడగానే అదే గుర్తొచ్చింది. నిజంగా ఎంత బాగా అల్లిండ్రంటే ఆ దండని భలే అల్లిండ్రన్నమాట. సో సీరియల్స్లో వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఇలాంటి దండలు. సీరియల్స్లో వాళ్ళు మ్యాక్సిమం శిల్పారామంలోనే షాపింగ్ చేస్తారు అనుకుంటా. సో వాళ్ళు వేసుకునే అన్నీ నాకు శిల్పారామంలో కనిపించినాయి. సో చాలా మంచిగా ఉన్నాయి అన్నీ, బాగా అంటే మంచిగా రెడీ అయ్యి, అసలు ఏ బిడియం లేదు. నేను చిన్నవి పెట్టుకున్నా పెద్దవి పెట్టుకున్నా అనే బిడియం లేని వాళ్ళు అయితే మంచిగా కొనుక్కొని వేసుకోవచ్చు. సో ఇవి కూడా ఆఖరికి గాజులు కూడా ఎక్కువ సిల్వర్లోనే కనిపించినాయి నాకు, గోల్డ్లో చాలా తక్కువ కనిపించినాయి. అన్నీ చాలా బాగున్నాయి. మా ఉడదానికి అయితే 2 గిలక్కాయలు తీసుకున్నాము. ఆ అన్న 150 చెప్పిండు ఒక్కొక్క గిలక్కాయ. చిన్నగా బేరం చేసి 100 రూపాయలకి అయితే తీసుకున్నాము. ఆ ఒక్కొక్క గిలక్కాయ సౌండ్ వస్తుంది, ఊరికి అట్లా కొట్టగానే చెవులలో నుంచి రక్తం వచ్చేటంత సౌండ్ వస్తుంది, మామూలుగా రావట్లేదు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చెప్పాను కదా, ప్రతి ఒక్కటి క్వాలిటీ బాగుంది. సో క్వాలిటీ తగ్గట్టు వాళ్ళు కాస్ట్ కూడా చెప్తున్నారు అనమాట. హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్ నిజంగా ఇక్కడ. అవన్నీ చూసేసి కొంచెం కన్నులకి బాగుంటుంది కదా అట్లాంటివన్నీ చూసినప్పుడు. సో అవన్నీ చూసేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా ముందు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం పదండి అని చెప్పేసి అందరం అయితే వెళ్తున్నాము. సో శిల్పారామంకి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ మ్యాట్లు అసలు ఒక్కొక్కటి ఎంత ఉందంటే ఒకరు పెద్ద చిన్న సైజు రూమ్ అంత ఉందన్నమాట. మా బెడ్రూమ్లో అయితే రూమ్ మొత్తానికి కరెక్ట్గా సరిపోయింది ఒక మ్యాట్. ఇవన్నీ డూప్లెక్స్ ఇళ్ళల్లో ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇళ్ళు, వాటర్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ మ్యాట్లు. సో కలర్స్ ఎంత బాగున్నాయి మ్యాట్లు అయితే. మనం ఎలాగ కొనలేము కాబట్టి జస్ట్ చూస్తున్నాం. మనం కొన్నా కూడా ఊరికి వేస్ట్ అయ్యి పనికిరావు. మన ఇంట్లో ఒక్క మ్యాటే సరిపోతుంది, కసువు కూడా జిమ్ముకోవాల్సిన పని లేదు, అంత పెద్దగా ఉంది ఒక్కొక్క మ్యాటు. సో ఈ ఐటమ్స్ అండి చెక్కతో చేసిన ఐటమ్స్ అనమాట. ఇవన్నీ ఎంత బాగున్నాయి. కొంగలు చూడండి భలే ఉంది. కొంగలు తీసుకుందామని వెళ్ళినా నేను శిల్పారామకు, నిజం చెప్పాలంటే. కొంగలు ఒక్కొక్కటి వచ్చి ఒకటి విడిగా వేయడంట, వాడు 2 కలిపి సెట్ ఇస్తాడంట. ఆ సెట్ వచ్చేసి ఒక్కొక్కటి 500 450 అలా చెప్పిండు అనమాట. సరేలే అన్న అని చెప్పేసి ఉన్నాను. నేనైతే కొంచెం తక్కువ ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళాను, బట్ ఏం లేవు. ఇవేమో మందు తాగే లోటాలు భలే చెక్కారు కదా అసలు, చెక్కతోటి భలే పాలిష్ కానీ ఫినిషింగ్ కానీ ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, అసలు చాలా బాగా చేశారు. సో ఇవన్నీ బైకులు చాలా మంచిగా ఉన్నాయి అన్నీ. ఆ కొంగలు అయితే మాత్రం భలే నచ్చినాయి. ఈ బొంగలు అసలుకి ఇంకా అనిపించింది, ఈ బొంగలు వాడుకోలేము, ఇంట్లో పెట్టుకున్నా ఏం చేసుకుంటారబ్బా అనిపించింది. అవి జస్ట్ మనం ఊరికి ఒక షోకేస్లో పెట్టుకోవడానికే కానీ అవి వాడుకుంటే బొంగలు కాదు. సో అవి అంటే ఎట్లా ఉండంటే గోపికలు నెత్తిల మీద పెట్టుకుంటారు కదా కుండలు, ఆ కుండలు అట్లాంటి థీమ్లో వాటిని చెక్కిండ్రు అనమాట. జస్ట్ అవి షోకేస్కి మనం దాంట్లో ఏం పోసుకోలేము, పెట్టుకోలేము, ఏమి యూజ్ చేసుకోలేము, జస్ట్ సోక్ అన్నమాట. సోక్ సోరాగం అంటారు అట్లా అనమాట. సో చాలా బాగున్నాయి. మనం ఎట్టా ఐఫిల్ టవర్ రియల్గా చూడలేము, ఫేక్గా ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఐఫిల్ టవర్ని అయితే చూస్తున్నా. సో ఇది వచ్చేసి యుఎస్ది, ఇది ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీ ఏదో ఉంది దీని పేరు, యుఎస్ స్టాచ్యూ పేరు. సో అదన్నమాట. చూసినాము అవన్నీ చాలా బాగున్నాయి. రియల్గా మనం ఎట్లా పోయి చూడలేము కదా, అందుకే ఇక్కడ బొమ్మల్లాగా ఉన్నాయి పెట్టినారు, చూద్దామని చెప్పేసి చూసినాము. అన్నీ చాలా బాగున్నాయి. ఇవి చూడండి అసలు చెక్కతో చేసినవి అన్నీ కూడా, చపాతీ కర్రలు, చపాతీ పీటలు అండ్ గిన్నెలు అయితే భలే నచ్చినాయండి నాకు, భలే ఉన్నాయి. హెల్త్కి కూడా మంచిది తెలుసా వీటిల్లో తింటే, చెక్క వాటల్లో. మనం ఎక్కువ ఇవి స్టీల్ ఇవి ప్లాస్టిక్ ఇది తింటాం కానీ వాటి బదులు ఇవి వాడితే చాలా మంచిది, బట్ మనం వాడం కదా, చెప్పడం వరకే కానీ వాడేది లేదు. సో ఇవేమో హ్యాంగింగ్స్, కీస్ అవి పెట్టుకోవడానికి హ్యాంగింగ్స్ అనమాట. పప్పు గుత్తి భలే స్ట్రాంగ్గా ఉంది, ఒకటే దెబ్బ ఎవరైనా మళ్ళీ లేవనుకోలేదు ఎవరు, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట పప్పు గుత్తి. ఇవేమో దినుసులు, మసాలా దినుసులు అంటారు, బిర్యానీ దినుసులు వేసుకుంటారు కదా ఆ డబ్బాలు అనమాట. వెరైటీగా ఉన్నాయి ఆ డబ్బాలు కూడా. ఇవన్నీ హ్యాంగింగ్స్, ఇంకా రకరకాల హ్యాంగింగ్స్ ఉన్నాయి. లాంతర్లు చూడండి అసలు ఎంత బాగున్నాయి. అప్పట్లో బుడ్లు తప్పితే ఏముండేవి కాదు, బుడ్లు పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడేమో లాంతర్లు కూడా ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయి ఒక్కొక్క లాంతరు. సో చాలా నచ్చినాయి నాకు ఆ
అలాగే మిర్రర్స్ అండి. మిర్రర్స్ అయితే ఏం వెరైటీస్ ఉన్నాయో తెలుసా? ఒక్క మిర్రర్ ఉన్నట్టు ఇంకొక మిర్రర్ లేదన్నమాట. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మిర్రరు. ఇవేమో చిన్న చిన్న పీటలు ఉంటాయి కదా! ఆ పీటలు అన్నమాట. మనం ఎప్పుడైనా నైవేద్యాలు పెట్టుకోవడానికి అండ్ వినాయకుడి విగ్రహం పెట్టుకోవడానికి అంటే వినాయక చవితికి విగ్రహం పెట్టుకుంటాం కదా! అట్లాంటి టైంలో ఇట్లాంటి పీటలను ఒకటి కొనుక్కొని మనం దాచిపెట్టుకుంటే అట్లాంటి వాటికి పనికొస్తదనమాట. సో, చాలా బాగున్నాయి. ఆ పీటలన్నీ చాలా మంచిగా చేశారు. సో, లుక్ కూడా చూడండి అసలు చాలా బాగుంది. ఆ ఫినిషింగ్ గానీ ఆ పాలిషింగ్ బాగుందనమాట. పాలిష్ బాగేశారు. ఇది అప్పట్లో ఫోన్లు చూసారా? అప్పట్లో ఎలా ఉండేవి ఫోన్లు ఇట్లా నెంబర్లు గిరగిరా తిప్పితే ఫోన్ పోయిద్ది కదా! ఆ ఫోన్లు అన్నమాట. సో, అవి కూడా వెరైటీస్ ఉన్నాయి. నేను అడిగాను, "అన్న ఈ ఫోన్ తీసుకుపోయి మా ఇంట్లో కనెక్షన్ ఇచ్చుకుంటే వస్తదా?" అంటే, "ఎట్టా వస్తదమ్మా కనెక్షన్ అది జస్ట్ షోకేస్‌లో పెట్టుకోవడానికి" అని అన్నాడు. దానికి 3000 అంట మళ్ళీ. సో, కానీ చాలా బాగుంది చూడండి. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ ఫోన్ అన్నమాట. ఇది 2500 చెప్పిండు. సో, జస్ట్ ఇవి మనము వాడుకోవడానికి కాదు, ఆడ ఇంట్లో షోకేస్‌కి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో, చాలా బాగున్నాయి ఫోన్లు కూడా. మంచిగా అనిపించినాయి నాకు. సో, రకరకాల ఈ మిర్రర్ చూడండి ఎంత ఎత్తుందో. సో, నేనైతే దాంట్లో ఆ మిర్రర్ సగమే ఉన్నా. అంత పెద్ద మిర్రర్ చాలా బాగుంది. ఆ పైన డిజైన్ కానీ పక్కన అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకు. అన్నీ రకరకాలుగా ఉన్నాయి. మసాలాల డబ్బాలు చెప్పాను కదా! అదే మసాలా దినుసులు వేసుకునే డబ్బాలు. ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క వెరైటీలో ఉందన్నమాట. చాలా రకాల వెరైటీలో ఉన్నాయి. స్క్వేరు, రెక్టాంగులరు అలాగా చాలా రకాలైతే ఉన్నవి. ఇవన్నీ చెక్క కోంబులు అన్నీ చెక్కతో చేసినవి. సో, అన్ని రకాల చెక్కని మంచిగా పాలిషింగ్ చేసి దాని మీద డిజైన్ వేసిందనమాట. అందుకే అంత మంచిగా ఉన్నాయి. ఫ్లవర్ వాజులు అసలుకి నాకంటే ఎత్తుకున్నాయి. ఒక్కోటి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్ వాజులు. సో, అవి బాగా డూప్లెక్స్ ఇల్లు ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. ఇవి గుర్తుందా? మిజైల్స్ అంటే బాంబులు పెట్టి పేలుస్తారు కదా అవన్నమాట. సో, అవి కూడా భలే ఉన్నాయి అనమాట. వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఈ బైక్ అండి అసలు చూడ్డానికి అసలుకి ఏందిలే చిన్న బైక్‌లా ఉంది. అది పట్టుకుంటే అసలు ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉందంటే మినిమమ్ 2 కేజీస్ అయితే ఉంటది. అంత వెయిట్ ఉందనమాట ఒక్కొక్కటి. అసలు వాళ్ళని తయారు చేసినోళ్ళని అనుకోవాలి నిజంగా అసలు ఎంత మంచిగా తయారు చేసిండ్రో. చిన్న చిన్న పీసుల్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి. అసలు ఎంత మంచిగా ఉన్నాయో ప్రతిదీ కూడా. అసలు రకరకాలు ఎన్ని రకాల బైకులు ఉన్నాయో చూడండి. బైకులు అంటే పిచ్చి ఉన్నోళ్ళైతే ఇట్లాంటి కలెక్షన్స్‌ని బాగా కొనుక్కుంటారని నేను అనుకున్నా. సో, చాలా మంచిగా ఉన్నాయి. బాగున్నాయి అన్నమాట ఇవన్నీ. ఇది చిన్న బోటు. ఆ బోట్‌లో ఎంతమంది పడతారో మాకు తెలియదు కానీ భలే ఉంది ఆ బోట్ కూడా. సో, అన్నీ చాలా బాగున్నాయి. ఇదిగోండి ప్రభాస్ బండి. సో, అన్ని రకరకాల బండ్లున్నాయి ఈడ. సో, అన్నీ చేశారు. మెటల్‌తోటి చేసినవి అయన్నీ. సో, అందుకే మెటల్‌తో చేయబట్టి అంత హెవీగా ఉన్నాయి. అంత బరువుగా ఉన్నాయి. నార్మల్‌వి అయితే అంత బరువు ఉండవేమో. సో, ఇవన్నీ ఇంకా డెకార్ ఐటమ్సే ప్రతిదీ. ఈ అప్పట్లో పాటలు వినేవాళ్ళు కదా! దీన్ని ఏదో అంటారండి నాకు పేరు గుర్తులేదు. మీకు గాని తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో, ఇవన్నీ అప్పట్లో పాటలు పెట్టుకునేయన్నీ. ఈ కుర్చీలు చూడండి చిన్న చిన్నవి భలే ఉన్నాయి. మామూలుగా నవారుతోటి అల్లిండ్రనమాట ఆ కుర్చీలు. ఉయ్యాల కూడా బాగుంది. టెర్రస్ పైన వేసుకోవడానికి బాగుంటుంది. సో, చాలా బాగున్నాయి ఇవన్నీ. సో, క్వాలిటీ బాగుంది ఫస్ట్ అయితే. చాలా మంచిగా అనిపించినాయి. ఇవి తడికలతోటి అల్లుతారు కదా అవన్నమాట లాంతరు. అవేమో ఫుడ్ స్టోర్ చేసుకునేవి. అండ్ అన్ని రకరకాలవి ఉన్నాయి ఆడ కూడా. భలే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి బాతుల్లాగా తయారు చేసి వీటిని కొంగల్లాగా భలే ఉన్నాయి కదా. మంచిగా అల్లారనమాట. న్యాచురల్గా అల్లినవి ఇవన్నీ. సో, అక్కడ అల్లుతున్నారు కూర్చొని చాలామంది. సో, చాలా బాగున్నాయి. ఇవన్నీ బుట్టలు మన కూరగాయలకి వాటికి బుట్టలు యూజ్ చేస్తాం కదా ఆ బుట్టలు అనమాట. సో, రకరకాల బుట్టలు ఉన్నాయి. అవన్నీ మంచిగా కొనుక్కోవచ్చు. ఇవన్నీ బాస్కెట్స్ అంటే మూత వచ్చినాయి. ఎక్కడికన్నా మన ట్రిప్స్ వెళ్ళినప్పుడు అప్పుడు బుట్టలలో తీసుకెళ్తారు కదా. సో, అప్పుడు ట్రెడిషన్ని అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియాలి అని చెప్పి అంత అందంగా తయారు చేసి అమ్ముతున్నారేమో అని అనిపించింది. అప్పట్లో ఇవన్నీ బుట్టలు ఇవన్నీ అప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు కదా. అప్పుడు సూట్ కేసులు అవన్నీ ఆడున్నాయి. ఇట్లాంటి బుట్టలు అల్లించుకొని తీసుకెళ్ళేవాళ్ళు ఆడిపోయినా కానీ. సో, మళ్ళీ ఇప్పుడైతే శిల్పారామంలో చూడొచ్చు మనం అవన్నీ. సో, అన్నీ చాలా బాగున్నాయి. ఆ చాటలు లాంతర్లు అసలు చూడండి. అసలు లాంతర్లు అయితే ఎంత బాగున్నాయి. వెరైటీగా భలే అల్లిండ్రు కదా. నిజంగా చాలా మంచిగా అనిపించినాయి లాంతర్లన్నీ. సో, చాలాసేపు అయితే అక్కడ తిరిగినాము షాపింగ్ కోసము. సో, ఏం కొనదేం లేదు. జస్ట్ అవి చూసినా చాలనిపించింది. చాలా మంచిగా అనిపించినాయి. యాక్చువల్గా మేము కుండలు బాగుంటాయి శిల్పారామంలో అంటే కుండలు కొందామని చెప్పేసి
వెళ్ళినాము. శిల్పారామంలో కుండలు ఉంటాయేమో చూద్దామని. సో ఆ కుండలతో పాటు ఇవన్నీ చూస్తున్నాం అన్నమాట. కుండల కాడికి అయితే ఇంకా పోలే, ఏడే చూస్తున్నాం అంతా. కుండల్లో లాస్ట్లో చూడొచ్చులే అని. సో ఇవన్నీ చూసి కుండల కాడికి పోదాం. ఎందుకంటే ఇవన్నీ చూడకుండా కుండల కాడికి పోయినాం అనుకో, ఆ కుండలు మనం మోసుకొని అంతా తిరగాలి. అదే ఇవన్నీ చూసి నాకు కుండల కాడికి పోయినాం అనుకో, లాస్ట్లో వచ్చేటప్పుడు కొనుక్కొచ్చుకోవచ్చు. అందుకని పోలేదన్నమాట. సో ఇవన్నీ చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి. దేవుడి గంటలు అన్నమాట. మనకి పెద్ద పెద్ద ఇవన్నీ దేవుడికి నైవేద్యం పెడతాం కదా, ప్లేట్లు, గిన్నెలు, అవన్నీ అండి. చాలా డిజైన్స్ ఉన్నాయి, వెరైటీ వెరైటీ డిజైన్స్ తోటి ఇవన్నీ తయారు చేసిండ్రు. సో చాలా మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ ప్లేట్లు మనకి ఇంట్లో ఒక రూమ్ మొత్తానికి దేవుడు గది పెట్టుకుంటారు కదా, ఒక రూమ్. ఇప్పుడు అందరూ అట్లాగే పెట్టుకుంటున్నారు, దేవుడు గదిని సపరేట్గా ఒక రూమ్ లాగా పెట్టుకుంటారు. అట్లాంటి ఇళ్ళల్లో అయితే ఇవి బాగా ఉంటాయి అన్నమాట, మంచిగా చేసుకోవచ్చు డెకారు. సో పెద్ద పెద్ద గంటలు, అసలు ఇదైతే నాకు కృష్ణుడిది ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. ఎంత బాగుందో నిజంగా, చాలా మంచిగా అనిపించింది. సో అవన్నీ చూసేసి అక్కడ చెట్టు ఉంటే కింద కూర్చున్నాము. కాలు నొప్పులు వచ్చినాయని తిరిగి తిరిగి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు తినడానికి ఏమైనా తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిండు. అక్క ఇక్కడ సమోసాలు బాగుంటాయి తిందాం అని చెప్పేసి తీసుకొచ్చిండు. సో సమోసాలు అయితే నిజంగానే చాలా బాగున్నాయి. కొంచెం సాగకుండా ఉంటే బాగుండు అనిపించింది. సాగుతుంది పంటికి, టేస్ట్ మాత్రం బాగుంది అనమాట సమోసా. ఆడ కూర్చొని కొద్దిసేపు సమోసా తిని వెళ్దాము అని చెప్పేసి ఆడ ఆగినాము. తిరిగి తిరిగి కాలు నొప్పులు వేసినాయి. కొన్నదేం లేదు కానీ కాలు నొప్పులు మాత్రం వచ్చినాయి బాగా దండిగా. సో బుడ్డదానికి కూడా పాపం చాలాసేపు ఎత్తుకొని తిప్పారనమాట బుడ్డదాన్ని. దానికి కూడా కొంచెంసేపు కూర్చున్నట్టు ఉంటుందని ఆ చెట్టు కింద కూర్చొని సమోసా తిని వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళినాం అనమాట మళ్ళీ. సో మళ్ళీ ఇది నైట్ ఇంక అయిపోయింది. ఆ శిల్పారామం మొత్తం తిరిగి అక్కడ అంతా వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో ఇవి శిల్పారామం లోపల ఉన్నాయన్నమాట. ఇవన్నీ గాజు కుండీలు, గిన్నెలు, గ్లాసులు, కప్పులు, రకరకాల జాడీలు, పచ్చళ్ళు పెట్టుకునే ప్లేట్లు, అవన్నీ అసలు ఎన్ని వెరైటీస్ చూడొచ్చు అంటే ఈ గాజు వాటర్లో అన్ని వెరైటీస్ చూడొచ్చు అనమాట శిల్పారామంలో. చాలా బాగున్నాయి అన్నీ. సో గాజు వాటర్లో తినడం కూడా హెల్త్కి చాలా మంచిదండి నిజంగా. మనం స్టీలు, ప్లాస్టిక్ ఇవన్నీ ఆపేసి కుండలు ఇట్లాంటి గాజు మనం పగిలిపోతాయి అని చెప్పి తెచ్చుకోం కానీ, బట్ హెల్త్కి అయితే చాలా మంచిది వీటిల్లో తినడము. సో మేము ఇక్కడ కుండలు తీసుకుందామని చెప్పి మట్టి కుండలు వచ్చినాం అనమాట. మట్టి కుండలు చూస్తుంటే ఇవన్నీ మాకు కనిపించినాయి. సో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ వెరైటీస్. సో మట్టి కుండలు అయితే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రేటు చెప్తున్నారు అన్నమాట. మేము ఫస్ట్ స్టాల్ నుంచి లాస్ట్ స్టాల్ దాకా అడుక్కుంటా వెళ్దాము, దేంట్లో తక్కువ ఉంటే దాంట్లో తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యి మేము ఫస్ట్ కాడి నుంచి ఒక్కొక్కరిని అడుక్కుంటా పోతున్నాం అనమాట, ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పేసి. సో మనం క్వాలిటీ చెక్ చేసుకొని మందంగా ఉన్నాయే తీసుకోవాలండి మట్టి కుండలు, అప్పుడే బాగుంటాయి అనమాట. మనకి కొంచెం వెయిట్ ఉండే మట్టి కుండలు అయితే చాలా బాగుంటాయి. ఈ కప్పులు, ఈ పచ్చళ్ళు పెట్టుకునే గిన్నెలు అయితే ఎంత బాగుందో. ఈ కప్పు చూడండి, ఒక్కొక్క కప్పు ఎంత ఉందంటే దీంట్లో సరిగా ఒక 1/2 లీటర్ పాలు పడతాయి కాఫీకి. 1/2 లీటర్ పాలు కాఫీ తాగి మనిషి బ్రతకడానికైనా వాళ్ళు ఎవరి కోసం ఆ కప్పు తయారు చేసిండ్రో నాకైతే తెలియదు కానీ అంత పెద్దగా ఉందన్నమాట. సో ఇవన్నీ అవేనమాట. సో ఫ్లవర్ వాజ్లు అయితే అదే ఏమంటారు మనం కుండీలు, మట్టి చెట్లు నాటుకుండే కుండీలు అయితే రకరకాలు అనమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో భలే ఉన్నాయి అన్నీ కూడా. పైన మంచిగా చెట్లు పెట్టుకునే వాళ్ళకైతే బాగుంటుంది. చిన్న చిన్న జాడీలు, పచ్చళ్ళు పెట్టుకోవడానికి జాడీలు. ఈ జాడీలు కూడా చిన్నవి, పెద్దవి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అన్నీ దొరుకుతాయండి అవైలబిలిటీగా. మంచిగా ఉన్నాయి ఈ జాడీలు కూడా. సో ఇవన్నీ ఇంకా అవే అన్నమాట, రకరకాలు ఉన్నాయి పాట్స్ అయితే. చిన్న చిన్నవి పచ్చళ్ళు పెట్టుకునేవి బాగా ఎక్కువగా నచ్చినాయి నాకు. కప్పులు, ప్లేట్లు అవి మాత్రం చాలా ఎక్కువగా నచ్చినాయి. అండ్ ఇవి హ్యాంగింగ్స్ అనమాట. హ్యాంగింగ్స్ కూడా ఆ కప్పు తయారు చేస్తారు కదా మెటీరియల్, అంటే పాట్ మెటీరియల్, దాంతోనే తయారు చేసిన హ్యాంగింగ్స్ కూడా. కింద పడితే పగిలిపోతాయి హ్యాంగింగ్స్ కూడా. చాలా లుక్ ఉండింది కానీ ఆ హ్యాంగింగ్స్ కూడా చాలా మంచిగా చేసిండ్రు. ఈ కుండలకి ఇప్పుడు స్టాండ్లు కూడా వస్తున్నాయి కదా, నాన్ స్టిక్ వాటిలాగా స్టాండ్స్ కూడా వస్తున్నాయి. సో ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. ఈ షాప్లో అయితే ఒక్క చిన్న పాటే 500+ చెప్పినాడు నాకు. సో మరి అది పల్చగా ఉంది, మందంగా కూడా లేదు. మనం ఎప్పుడైనా సరే పాట్ అనేది ప్లే పాటు మామూలుగా మందంగా ఉండాలి. మన ఇట్లా బ్యాక్లో ట్యాప్ చేస్తే సౌండ్ రావాలన్నమాట. సో అట్లాంటి పాట్స్ అయితే మనకి బిర్యానీకి కానీ, చికెన్కి కానీ, ఆర్ఎల్స్ ఏదైనా కూరకి పెరుగు తోడు పెట్టుకోవడానికి వాటన్నిటికీ చాలా బాగుంటాయి.
ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. మనకి చూసి ఆ షాపులలో రేట్లను చూసి పక్క వాటికి వీటికి కంపేర్ చేసి క్వాలిటీ ఏ షాప్లో బాగుంటే ఆ షాప్లో తీసుకోవడం బెస్ట్ అని చెప్పి నా ఫీలింగు, నా ఇన్నర్ ఫీలింగు. సో చాలా మంచిగా ఉన్నాయి పాట్స్ అన్నీ. సో ఫైనల్గా అయితే మేము 7 తీసుకున్నాం పాట్స్. సో ఇక్కడైతే క్వాలిటీ బాగుంది. సో చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట పాట్స్ అన్నీ కూడా. ఏ డ్యామేజ్ కానీ లీకేజ్ కానీ ఏం లేకుండా చాలా మంచిగా ఉన్నాయి ఈయన దగ్గర. సో వీళ్ళు అప్పుడే తయారు చేసి తీసుకొచ్చిందంట. సో ఆయన దగ్గర అయితే తీసుకున్నాము పాట్స్ మాకు కావాల్సినవి. ఇంకొక షాప్లో అడిగితే పక్క షాప్లో ఆయన దగ్గర చెప్పిన పాటే ఇక్కడ వచ్చేసరికి 500 అంటే ప్లస్ ఉన్నిందనమాట. సో ఆయన దగ్గర 250కి తీసుకున్న పాట్ మేము ఇక్కడ 500 అనమాట. అట్లా అంత డిఫరెన్స్ ఉందన్నమాట ఒక షాప్కి ఇంకొక షాప్కి. ఇక్కడేమో అందరికీ ఫొటోస్ అనమాట, ఆర్ట్ అంటే మన ఫేస్ని గీస్తున్నారు. మనం అట్లా కూర్చుంటే ఒరిజినల్గా మన ఫేస్ ఎలా ఉంటుందో అలా గీసిస్తారనమాట. సో ఇది అందరూ అక్కడ గీయించుకుంటున్నారు. సో చాలా బాగుండింది ఇది కూడా. ఇక్కడేమో భరతనాట్యం జరిగిందండి ఈరోజు. చెప్పాను కదా కల్చరల్స్ జరుగుతున్నాయని. ఇక్కడ జరిగిందనమాట భరతనాట్యము మేము వెళ్ళిన రోజు. సో మేమంతా అక్కడ తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికి అయిపోయింది అనమాట భరతనాట్యము. సో పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ చేసిండ్రు. పాట్స్ అయితే తీసుకున్నాము. నేను 2, మా ఫ్రెండ్ 2, చెర్రి 2 తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. సో ఇది వాళ్ళ బ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బాయ్ బాయ్.